ఓం ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ మాస్టర్ 90 కేసా? అంతేగా? అవునండి. అవునండి. చదవండి. వేణుగోపాల్ గారు వచ్చారు. రాలేదు. చదివే కరెక్ట్ టైంకి వచ్చాయితే. వాసుదేవ page number 90. A lady aged about 60 years came to our dispensary with the following complaints. She was suffering from body pains, bruised as if beaten. She gets stinging type of pain in head which extends from left temple to vertex. It comes suddenly. During pain, if she gives pressure to that part, pain subsides. This headache was since 2 months. There was a pain in left groin which extends to knee. During pain, she keeps her leg in flexion and lies on sides. This pain was also since 2 months. She used allopathic medicines for 4 months. If she bends on left side, she gets catching type of pain on right side and vice versa. If she massages that place, it subsides. This was also since 4 months. Appetite was less and bowels were constipated. Left big toe was burning. It appears occasionally. She covers body in only winter season. If she catches anything with right hand, she gets trembling. Dyspnea and talking. Underwent operation to remove cyst. In 1949, she suffered from pain in abdomen and menorrhea. Underwent surgery. Since 4 months, there was catching type of pain in lower abdomen and coughing and sneezing. It subsides on its own. Pinprick sensation on the left side of the scalp. Sometimes does not get sleep. She gets normal dreams and bad dreams. Wakes up from the sleep. After that, she does not get sleep. All joints were more painful at night. In 1934, underwent tonsillectomy. Since 1 month, she was getting itching all over the body. On 21 October 1980, Master E.K. prescribed Epis 200 1 dose. వాసుదేవ చెప్పండి. యాక్చువల్లీ నాకు ఒక పాయింట్ కనిపించింది. ఫస్ట్ 14 సిన్స్ 1 month he was getting itching all over the body. తర్వాత అదొకటే నాకు కనిపించింది. తర్వాత లెఫ్ట్ బిగ్ టో వాజ్ 7th పాయింట్, లెఫ్ట్ బిగ్ టో వాజ్ బర్నింగ్ అండ్ రెండే కనిపించినాయండి. తర్వాత మీరు చెప్పాలి. చెప్పండి తారకేష్ గారు. ఫస్ట్ పాయింట్ లో she was suffering from body pains and bluish as beaten అదొకటి. తర్వాత 2 months నుంచి హెడేక్ ఉంది.
అది కంటిన్యూస్ గా ఉంటుందని ఇచ్చాను. అలాగే థర్డ్ పాయింట్ లో కూడా ఆ పెయిన్స్ కూడా 2 months నుంచి సఫర్ అవుతుంది. అవి రెండు మనకి స్ట్రాంగ్ గా ఉన్నాయండి. అలాగే మనకి 1 month నుంచి ఇచ్చింగ్ సెన్సేషన్ 14th పాయింట్ లో ఉన్నది. జాయింట్స్, ఆల్ జాయింట్స్ ఫర్ మోర్ పెయిన్ నైట్. యాక్చువల్ గా పెయిన్స్ మనకి ఆఫీస్ లో స్ట్రాంగ్ గానే ఉంటాయి. సో అవే కనిపిస్తాయి నాకు. అసలు పాయింట్ వదిలేశారు, స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్. స్టింగింగ్ పెయిన్ సెకండ్ వన్. అది Second అది point. అసలు స్టింగింగ్ కన్ఫర్మ్. స్టింగింగ్ టైప్ ఒకటి పెయిన్ అండి. లైక్ సడన్ ఆన్సెట్, ఇట్ కమ్స్ సడన్లీ అండ్ సడన్ ఆన్సెట్ కూడా ఎపిస్ లో ఉంటుంది. ఫస్ట్ పాయింట్ బాడీ పెయిన్స్ యాజ్ ఇఫ్ బీటెన్. థర్డ్ పాయింట్ అదేంటంటే ఫ్రంట్ లో ఇచ్చింది, ఆల్ ది కంప్లైంట్స్ ఆర్ లైక్లీ టు మేక్ ది పేషెంట్ బెండ్ ఫార్వర్డ్ and flex the limbs because the state of tension is painful. So third point లో అది ఉంది. ఏంటి? ఫ్లెక్షన్. she keeps her leg in flexion, the lies on sides కదా. అది బెండింగ్ ఫార్వర్డ్, ఫ్లెక్షన్, ఎమిలరేషన్ ఉంటుంది. అది కూడా ఇది మొడాలిటీ, ఇది కలిసింది ఎపిస్ లో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ 7th పాయింట్ ఏంటది? హీట్ అగ్రవేషన్. షీ కవర్స్ బాడీ ఇన్ ఓన్లీ వింటర్ సీజన్. అంటే ఏంటి అర్థం? అది లెఫ్ట్ బిగ్ టోవల్స్ బర్నింగ్ కూడా దాంట్లో ఉంటుంది. అన్నిటికంటే షీ కవర్స్ బాడీ ఇన్ ఓన్లీ వింటర్ సీజన్ అంటే తను వేడి భరించలేదన్నే కదా, హీట్ అగ్రవేషన్ ఉంది. సో ఇవి దీన్ని బట్టి ఇస్తుంటారు ఎపిసోడ్. ఇప్పుడు చెప్పండి అందరూ. మారుతి గారు అన్నీ చెప్పేశారు కదండి, ఇంకా మాకేం మిగిల్చారు? మీరు నాకు మిగల్చరనే భయంతో నేను చెప్పేసా ముందు. థర్మల్ మోడాలిటీ కవర్స్ వింటర్ లోనే కప్పుకుంటాడు అనేది మనకి మెయిన్ పాయింట్ మేడం. టిపికల్లీ హార్ట్ పేషెంట్. ఇంకా పెయిన్స్ అన్ని స్టింజింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ అనేది ఒకటి మనకి, స్టింజింగ్ అండ్ బర్నింగ్ పెయిన్స్ హ్యాపీస్ టిపికల్. అదిగాక డిస్నియా ఆన్ టాకింగ్ అనేది కూడా ఒకటి 8th పాయింట్ లో ఉన్నది. అంటే కొద్దిగా ఏదైనా డ్రాప్సికల్ టెండెన్సీ అట్లాంటిది ఏమన్నా ఉండొచ్చు, అందువల్ల మాట్లాడేటప్పుడు రొప్పు వస్తున్నది అనే పాయింట్ ఒకటి మనకు వస్తుంది. ఆల్ పెయిన్స్ ఆర్ స్టింజింగ్ అండ్ బర్నింగ్స్, టిపికల్ హార్ట్ పేషెంట్ కాబట్టి యాపిస్ మాస్టర్ గారు ఇచ్చింటారు అనుకుంటున్నాను మేడం. యాజ్ ఇఫ్ బీటెన్, బ్రూయిజ్డ్ యాజ్ ఇఫ్ బీటెన్ అనగానే ఆర్నికాలోకి వెళ్ళిపోకుండా ఇవన్నీ చూసుకుని వెయ్యాలని బాస్ చెప్పారు. నాకు యాక్చువల్ గా ఈ 91 కేసెస్ దొరకలేదు మేడం, అందువల్ల నేను ఆ రెండింటికి ప్రిపేర్ కాలేకపోయాను. ఇప్పుడు తారకేష్ గారు పెట్టింది కేసు వెతిగా నాకు 92 నుంచి ఉన్నాయి కానీ 91 దొరకలేదు. అంతకు ముందు లాస్ట్ ఆల్రెడీ 91 దాకా పెడితే 89 వరకే చదివాం కదా, సో ఆ పైన 2 మిగిలిపోయి ఉన్నాయి. మురళి గారు. మేడం అందరూ అన్ని పాయింట్ కవర్ చేసేసారు కదా. ఇక్కడ స్ట్రైకింగ్ ఏంటంటే స్టింగింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, బర్నింగ్. లాస్ట్ పాయింట్ కూడా ఎపిస్ లో ఉంది, అర్టికేరియా టైప్. అది అందువలన మీరు చెప్పినట్టుగా ఫస్ట్ లో చూడగానే ఆర్నికా అనుకున్నాను ఫస్ట్ పాయింట్ చదవగానే, తర్వాత లేకొద్ది అదే. మన్మోహన్ గారు. అదే మెయిన్ అది సింగింగ్ పెయిన్ టైప్ ఆఫ్ పెయిన్స్. తర్వాత ఇది 3rd పాయింట్ లో ఫ్లెక్షన్, లైజ్ డౌన్ అండ్ సైడ్స్ అండ్ ఫ్లెక్సెస్ ఆర్ లింబ్ అన్నది, అది ఇంకోటి 2. తర్వాత ఇంకోటి పిన్ ప్రిక్ సెన్సేషన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్కాల్ప్, అది కూడా ఉంది. ఇచ్చింగ్, ఇవన్నీ మొత్తం ఇవన్నీ చూసుకుంటే మనకి అపిస్ కిందకి వస్తుంది. థర్మల్ మొడాలిటీ ఒకటి కవర్స్ ఓన్లీ. మన్మోహన్ గారు కొంచెం పెద్దగా మాట్లాడండి.
మీ వాయిస్ చాలా లో ఉందండి మన్మోహన్ ఒక గారు. నిమిషం. పెద్దగా మాట్లాడండి. థర్మల్ మొడాలిటీ ఒకటి, అది వింటర్ సీజన్ లో కవర్ చేసుకోవడము. సమ్మర్ లో అవర్షన్ టు కవరింగ్ అన్నది తెలుస్తుంది కదా, అది వీటిని బట్టి ఆఫీస్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, నెక్స్ట్ కేసు ఎవరు చదవాలో నేను చెప్తా. 91 ఓకే. రాకేష్ గారు. The man aged about 40 years came to our dispensary with following complaints. He was suffering from vertigo, headache, which aggravates after exposure to cold air and emulates in sleep. He was working as a watchman. If there was no sufficient sleep, he gets burning in the eyes, stabbing type of pain in left hypochondrium. It increases on working and talking loudly. During headache, he gets joint pains. Bowels were constipated. Passes stool once in 2 days. Stool was hard, black with mucus and blood. Before passing stool, pain and burning in anus. If he takes any medicine for free motion, it becomes hard. After passing stool, stomachache and headache subsides. Appetite was not good. If he sits before food, he gets nausea. Sometimes he gets good sleep, sometimes not. He gets dreams as if some power stood before him. He had feverish feeling. Sometimes he gets fever with chills. Cough lasts for 3 days. He chills and cough resides, fever increases. In childhood, he suffered with pustular eruptions. His right leg became thin and deformed. His skin became rough. He lost property. He was living alone. His brothers were living so far. His wife expired 10 years ago. If he goes height, gets dyspnea and heaviness in the chest. He feels comfortable in warm room and he was chilly. He covers body and he prefers hot water bath. He could not stand in sunlight even for few minutes. On 27th October 1980, Mastic prescribed Naxomuca 202 doses with a 3 days gap. చెప్పండి. క్లియర్ గా ఉంది. చెప్పండి. ఇది చాలా క్లియర్ గా ఉందండి. అలాగే 3 days గ్యాప్ లో వేయడానికి కారణం ఏంటంటే మనకి 5th పాయింట్ అలాగే ఈ 6th పాయింట్ కూడా మనకి స్ట్రాంగ్ అవునండి. ముందు నక్సోముకాలో మనకి ఆఫ్టర్ పాసింగ్ స్టూల్ స్టమక్ ఏక్ అండ్ హెడేక్ సబ్సైడ్స్ అనేది స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుందండి. అలాగే మొడాలిటీలో మనకి ఈ కోల్డ్ ఎయిర్ కి మనకి ఎమ్యులేషన్ అగ్రవేషన్ ఉంది. అలాగే ఈ వెర్టిగో అలాగే హెడేక్ ఇవన్నీ కూడా కోల్డ్ ఎయిర్ కి అగ్రవేషన్ ఉంది ఫస్ట్ పాయింట్ లో. తర్వాత ఫీవర్ కూడా ఇంక 2 days నుంచి ఫీవర్ వస్తూ పోతుంది. ప్రజెంట్ కూడా ఫీవరిష్నెస్ ఉంది. 6th పాయింట్ చూస్తే కనుక మనకి అది ఈ ఫీవర్ ఇస్ ఫీలింగ్ సమ్ టైమ్స్ హీ గెట్స్ ఫీవర్ చిల్స్ అని ఉంది. సో ఇది మన 6th పాయింట్ కూడా మనకి ఇండికేట్ అవుతుంది. అలాగే లెఫ్ట్ హైపోకాండ్రియం పెయిన్ కూడా మనకి నక్సోముకా ఇండికేట్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ 4th పాయింట్ లో ఆల్మోస్ట్ క్లియర్ గానే ఉందండి కేసు. వేణుగోపాల్ గారు. మారుతి గారు. 10th పాయింట్ లో థర్మల్ మొడాలిటీ చిల్లీ పేషెంట్ అని మనకి క్లియర్ గా ఉంది మేడం. తర్వాత ఈ నక్స్వామిక వాడు కాక్యులస్ ఇండికస్ వాడు బెటర్ వాడు నైట్ వాచ్మెన్ అని ఇచ్చాడు చూడండి. అవును, అది ఇంపార్టెంట్. దేర్ వాజ్ నో సఫిషియంట్ స్లీప్ అన్నాడు కాబట్టి నక్స్వామిక వాడికి నిద్ర లేక వాడు నిద్రపోతే అమ్యూలరేషన్ వస్తుంది అనేది ఒకటి నక్స్వామికాలో కూడా ఉందండి.
తర్వాత ఇంకా అది మిగతా పెయిన్ సిమ్టమ్స్ కాజేషన్. కాజేషన్, స్లీప్లెస్ నైట్స్, వాచ్మెన్ అవటం వల్ల, దానివల్ల డైజెస్టివ్ డిజార్డర్స్, కాన్స్టిపేషన్ ఇవన్నీ డెవలప్ అయినాయి. థర్మల్ మోడాలిటీ ఎగ్జాక్ట్ గా సూట్ అయింది కాబట్టి మాస్టర్ గారు నక్స్ తో మొదలు పెట్టారు. అది మేడం. వేణుగోపాల్ గారు లేరా? నేను చెప్పాను సెకండ్ పాయింట్ అని చెప్పానండి, యాడ్ చేశారు. అవునా మేడం గారు? చెప్పారా మీరు? టార్గెట్ తర్వాత మన్మోహన్ గారు ఏం చెప్పారు అనేది నేను కూడా అదే చెప్పాలంటే, మన్మోహన్ గారు ఇంకా ఏం చెప్పలే. మారుతి గారు అగ్రవేషన్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు హెడేక్, అగ్రవేషన్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఒకటి, బబల్ మూమెంట్ కూడా నెక్స్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్లీప్లెస్నెస్, దాని వల్ల కలిగే ఫలితాలు, ఆక్యుపేషన్ వాచ్మెన్, ఈ 4 పాయింట్స్ మనకి క్లియర్గా నచ్చడానికి. 10 పాయింట్స్ ఇందాక చెప్పారు, చెప్తున్నాను. మన్మోహన్ గారు చెప్పండి. అదే మెయిన్ ఫస్ట్ సెకండ్ పాయింట్ వల్ల ఈ ఆక్యుపేషనల్ డిజార్డర్ వల్ల మొత్తం కంప్లైంట్ అన్ని స్టార్ట్ అయ్యాయి. వాచ్మెన్ గా ఉండడం, ఇన్సఫిషియెంట్ స్లీప్, దానివల్ల డైజెస్టివ్ డిజార్డర్స్, కాన్స్టిపేషన్, తర్వాత స్టమక్ ఏక్ అండ్ హెడేక్ రిలీవ్డ్ ఆఫ్టర్ పాసింగ్ స్టూల్, బర్నింగ్ ఇన్ ద యానస్, తర్వాత 10th థర్మల్ మొడాలిటీ ఒకటి. ఇవన్నీ మొత్తం ఈ సఫర్స్ ఫ్రమ్ వర్టిగో అండ్ హెడేక్ అంటే అది మెయిన్ ఈ నైట్ వాచింగ్ వల్ల వచ్చిన ఇది కాబట్టి, విచ్ అమిలరేటెడ్ బై స్లీప్ అని ఉంది కదా, కాబట్టి క్లియర్ కట్ గా నక్స్వామిక్ అని ఇండికేట్ అవుతుంది. మారుతి గారు నెక్స్ట్ కేసు చదవండి. 92 అండి. అవును, డిస్ప్లే రాలేదు ఇంకా. ఇది ఏ బాయ్ aged about 2 years came to our dispensary with the following complaints. Boil appeared at knee. 5 days back it started as a small eruption. Yesterday evening he fell down. At that time this boil got burst and bleeded. Now he had fever with pain at knee. He had no sleep. Throughout the night he was crying. Master E.K. prescribed Hypericum 33 doses in 48 hours on 25/10/1980. ఇది క్లియర్ కట్ గా అతనికి ఆల్రెడీ ఒక బాయిల్ ఉన్నది, అది పడటం వల్ల దాన్ని అది బర్స్ట్ అయ్యి బ్లడ్ బాగా వచ్చేసి సమ్ ఇన్ఫెక్షన్ ఆర్ సెప్టిక్ లాగా డెవలప్ అయిందని చెప్పి బాగా బాధపడుతూ ఫీవర్ వచ్చింది. కాబట్టి మాస్టర్ గారు ఆ నైట్ అంతా ఏడుస్తున్నాడు కాబట్టి ఇమీడియట్ గా హైపరికం 30తో 3 doses ఇచ్చి స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను మేడం. తారకేష్ గారు? అవునండి, అది సేమ్ హైపర్కమ్ ఈ ఇంజురీ వల్ల ఎక్కువ పెయిన్ ఉండడం వల్ల ఉంటారు. వేణుగోపాల్ గారు? సేమ్ ఉంది. ఈయన మరి సేమ్ అంటే మా మీద కింద సామాస్ పెడతాం చూడండి, కింద 2 పెద్దలందరూ చెప్పేశారు. నెక్స్ట్ మురళి గారు? పాయింట్స్ 3 ఉన్నాయి, 2 పాయింట్లు ఉన్నాయి కదా. సో సెకండ్ హాఫ్ డ్యామేజ్ దానివల్ల బాగా విపరీతం ఉంది కాబట్టి హైపర్గా ఉంది. 30 ఎందుకు వేసారంటే సివియారిటీ ఆఫ్ సఫరింగ్ ఎక్కువ ఉంది కదా, 30 వేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెడిసిన్ రిపీట్ చేయొచ్చు కదా, అందుకని 30. అదే 48 అవర్స్ గ్యాప్ అంటే 2 days ఒకసారి చొప్పున వేస్తారు 3 doses. మన్మోహన్ గారు? సేమ్ అదేనండి, అదే పాయింట్. ఇంకా బాయిల్ రప్చర్ అవడం వల్ల అది ఇన్ఫెక్ట్ అయ్యి
పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీవర్ ఇంక్రీజ్ అవ్వడము, దానికి హైపరికం 30 వేశారు. 93 చెప్పండి. అంతే అంతే. 93 కేసు మురళి గారు చదవండి. Okay. A man aged about 30 years came to our dispensary with the following complaints. Since 6 months, he was suffering from pulling pain in right leg and right hand, and they were weaker than the left leg and left hand. He suffered from hypotension, used allopathic medicines, and again it recurred. Since the age of 4 years, he had stammering in speech, and sometimes he could not talk clearly. Belching before and after lunch. After belching, he feels better. He passes stools with little mucus. In 1969, he suffered with typhoid fever. Since then, he was not feeling well. On sitting on feet, he gets burning sensation in feet, and due to pressure, gets numbness. There was corn in the right foot. He gets pain while walking. If his subordinates doesn't work according to him, he scolds them and later repents. On 25/10/1980, must EPA prescribed Carbovez 200 1 dose. చెప్పండి. సో మెయిన్ గా కార్బోవేజ్ లో ఉండే మెయిన్ ఫీచర్ బెల్చింగ్ మేక్స్ హిమ్ బెటర్. అసలు ఫస్ట్ గ్యాస్ చేరడం, టెన్షన్ ఫీల్ అవడం, పట్టులో టెన్షన్ ఫీల్ అవడం, నెక్స్ట్ బెల్చింగ్ వల్ల అది రిలీజ్ అవడం, ఫ్రీ అవడం. అంతేనా? అది ఒకటే నాకు కనిపిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉందండి. ఆన్ సిట్టింగ్ ఇన్ ద ఫీట్ గెట్స్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద ఫీట్. బర్నింగ్ ఇన్ ద ఫీట్ ఓకే. కార్బోవేజ్ లో బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది, కానీ ఫీట్ అని అన్నారు. అంతే నాకు అది ఒకటే కనిపిస్తుంది. వేణుగోపాల్ గారు. మేడం, ఈ 4th పాయింట్ ఒకటి బెల్చింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లంచ్ అనేది, అండ్ 5th పాయింట్ కూడా అనుకుంటున్నాను సార్, ఈ పాసింగ్ స్టూల్ విత్ లిటిల్ మ్యూకస్ అని, ఈ 2 పాయింట్లు అనుకుంటున్నాను. రాకేష్ గారు. అవే మనకి మెయిన్ 4th పాయింట్ అండి. తర్వాత ఈ కార్బోవేజ్ యాక్చువల్గా స్లో కాన్స్టిట్యూషన్ అయితే ఈ హైపర్ టెన్షన్ ఇవి కూడా హైపర్ టెన్షన్ లేదు, హైపోటెన్షన్. హైపర్ టెన్షన్ అంటే అలోపతిక్ మెడిసిన్స్ అవి ఎక్కువ వాడినట్టున్నారు. టైఫాయిడ్ ఫీవర్ ఒకటి 6th పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి. నాట్ ఫీలింగ్ వల్ల ఉంది కదా. ఫోర్త్ అండ్ 6th అండ్ 7th పాయింట్ బర్నింగ్ సెన్సేషన్. మారుతి గారు. అదేనండి, మన 6th పాయింట్ లో టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి నాట్ ఫీలింగ్ వెల్ అన్నాడు కాబట్టి, ఈ ఆఫ్టర్ టైఫాయిడ్ తర్వాత వచ్చేటువంటి డెవలప్మెంట్స్ కి కార్బోవేజ్ బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇది యాంటీ ఫ్లాక్యులెంట్ రెమెడీ కాబట్టి ఇక్కడ క్లియర్ గా బెల్చింగ్ వల్ల బెటర్ అని ఇచ్చాడు. అదే ఒకటి క్లియర్ కట్ ఇండికేషన్. ఏదైతే లో వైటాలిటీ ఉన్నట్టుగా హైపో టెన్షన్ అప్పుడప్పుడు రిపీట్ అవటం వల్ల మెడిసిన్స్ వాడటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ హైపో టెన్షన్ కి మనం వాడే చైనా కార్బోవేజ్ లో ఇక్కడ మాస్టర్ గారు మిగతా సిమ్టమ్స్ చూసి కార్బోవేజ్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను మేడం. మన్మోహన్ గారు. మెయిన్ ఫస్ట్ వచ్చి 6th పాయింట్ 1969 లో టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత నుంచి నాట్ ఫీలింగ్ వెల్ అనేసి ఉన్నారు కదా.
దాని తర్వాత కార్బోవెజ్ అనేది బెల్చింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బెల్చింగ్ హీ ఫీల్స్ బెటర్ అన్నది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సింప్టమ్ ఆఫ్ కార్బోవెజ్. కార్బోవెజ్ సర్క్యులేషన్ మీద బాగా పనిచేస్తుంది. స్లగిష్ సర్క్యులేషన్ చాలా స్లోగా వెళ్తుంది బ్లడ్ సర్క్యులేషన్. దానివల్ల ఈ ఫీట్ మీద కూర్చున్న ఇది ఏమవుతుందంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి ఆ నమ్నెస్ అన్నది ఇంపార్టెంట్ సింప్టమ్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కూడా అంటే 6 months ఏమవుతుందంటే ఆ స్లో సర్క్యులేషన్ వల్ల లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ సర్క్యులేషన్ స్లో అవడం వల్ల రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కొద్దిగా పుల్లింగ్ వీక్ గా అనిపించడము, పుల్లింగ్ తక్కువగా అంటే పుల్లింగ్ పెయిన్ ఉండడము. అది తర్వాత ఈ దీనివల్ల హైపోటెన్షన్ కూడా వచ్చిండొచ్చు. వీటి బేసిస్ మీద కార్బోవెజ్ ఇచ్చి ఉంటారని అనిపిస్తుంది. నేను మన్మోహన్ గారితో ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే నాకేం పెద్ద పాయింట్లు కనిపించలేదు. హైపోటెన్షన్ ఉంది కదా, లో బీపీ, అది కూడా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ, బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉందనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇదంతా చేసుకుంటారండి. నెక్స్ట్ టైం అయిపోయింది మరి. 4 నిమిషాలు సరిపోవచ్చేమోనండి. వేణుగోపాల్ గారు చదవండి. Case number 94. A man aged about 30 years came to our dispensary with the following complaints. 37 years came to our dispensary with the following complaints. He was suffering from pain in left hypochondrium. After eating, some sounds comes from that area which gives relief from pain. Palpitation, vertigo and heaviness of the head with restlessness. He moves from bed to chair and from chair to stool extra. If he takes food more than enough, suffers with indigestion and he could not take dinner. Gas forms and he gets distension of abdomen with belching, burning sensation in throat while belching, and also gets sore hiccups while eating. It subsides after drinking water. Burning sensation in feet increases while taking rest. Bowels are constipated and had incomplete sensation after passing stool. There was a swelling of left hip. Because of this, he could not walk freely. On 25th October 1980, Master E.K. prescribed phosphorus 30 1 dose. That's it. Points. వేణుగోపాల్ గారు చెప్పాలి. అదే నెక్స్ట్ తారకృష్ణ గారు. క్లియర్ గా ఉందండి, ఆల్మోస్ట్ అన్ని ఫాస్ఫరస్ సింప్టమ్స్ ఉన్నాయి. ఈ పాలిపిటేషన్ అండ్ వెర్టిగో అండ్ హెవీనెస్ ఆఫ్ హెడ్ విత్ రెస్ట్లెస్నెస్, మనకి ఆర్సనిక్ ఆల్బమ్ ఉన్న రెస్ట్లెస్నెస్ ఈ ఫాస్ఫరస్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో సెకండ్ పాయింట్ మనకి చాలా స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. అలాగే ఫస్ట్ పాయింట్ కూడా అన్ని ఆల్మోస్ట్ ఫస్ట్ పాయింట్ కూడా ఈ సఫరింగ్ పెయిన్ ఇన్ లెఫ్ట్ హైపోకాండ్రియం, తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఇండైజెషన్ రావడం, అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ థ్రోట్ బై బెల్చింగ్, ఆల్సో గెట్ సోర్ హైకప్స్ బై ఈటింగ్. ఇది కూడా మనకి థర్డ్ పాయింట్ లో కూడా మనకి చాలా ఫాస్ఫరస్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద ఫీట్ ఇంక్రీజెస్ బై టేకింగ్ రెస్ట్, అది కూడా మనకి ఫాస్ఫరస్. ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఆల్ ఓవర్ ది బాడీ మనకి ఫాస్ఫరస్ లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ లో మనకు బర్నింగ్ సెన్సేషన్ కనిపిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా ఉంది, 6th పాయింట్ కూడా. ఇవన్నీ మనం తీసుకుంటే ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుంది. మారుతి గారు. ఆ ఫస్ట్ పాయింట్ లో లెఫ్ట్ హైపోకాండ్రియం పెయిన్, ఆ రిలీఫ్ ఆఫ్టర్ ఈటింగ్ అనేటువంటిది జనరల్ మోడాలిటీ మేడం ఫాస్ఫరస్ కి.
ఎనీ సిమ్టమ్ బెటర్ ఆఫ్టర్ ఈటింగ్ అనేది అది లోకల్ యాజ్ వెల్ as జనరల్ సిమ్టమ్ గా ఉంటుంది ఫాస్ఫరస్ లో. అండ్ సెకండ్ సిమ్టమ్ ఈ బర్నింగ్స్ ఆఫ్ ఫీట్ కానీ లేకపోతే ఒక విధమైన సోర్ ఎరెక్టేషన్స్, బెల్చింగ్స్, హిక్కాఫ్స్, తినేటప్పుడు ఒక విధమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఇన్ థ్రోట్, ఇవన్నీ బర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఫాస్ఫరస్ సిమ్టము. తర్వాత పల్పిటేషన్, వెర్టిగో అండ్ హెవీనెస్ ఆఫ్ హెడ్ కూడా ఫాస్ఫరస్ లో ఉన్నాయి మేడం. థ్రాబింగ్ అండ్ హెవీనెస్ ఆఫ్ హెడ్, పల్పిటేషన్ ఇవి కూడా ఫాస్ఫరస్ లో ఉన్నాయి. అందువల్ల మాస్టర్ గారు 30 పొటెన్స్ లో ఫాస్ఫరస్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. మురళి గారు అదేనండి, అందరూ చెప్పేసినవే. ఫాస్ఫరస్ లో మైన్ లెఫ్ట్ సైడెడ్నెస్ ఫస్ట్ పాయింట్, బర్నింగ్ సెన్సేషన్ సెకండ్ పాయింట్, ఎమిలిరేషన్ ఆఫ్ హీటింగ్ థర్డ్ పాయింట్, పాల్పిటేషన్, వర్టిగో ఫోర్త్ పాయింట్. ఇవి ఫాస్ఫరస్ లో ఉండే స్ట్రైకింగ్ ఫీచర్స్ దీంట్లో మ్యాచ్ అవుతున్నాయి. అందుకే మాస్టర్ గారు ఇచ్చుంటారు. మన్మోహన్ గారు మెయిన్ అవేనండి, ఆ సిమ్టమ్స్ వాళ్ళు చెప్పినవే అన్ని కవర్ అయినాయి. నాకు అంతకంటే ఇంకా వేరేదేం తట్టలేదు. 6th పాయింట్ తప్ప అన్ని పాయింట్స్ ఫాస్ఫరస్ ని ఇండికేట్ చేస్తున్నాయి స్ట్రాంగ్. వాస్తవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సంస్థాః శాంతి శాంతి. వాసుదేవ